హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా పాలిటిక్స్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అందులో భాగంగా ఆర్టికల్ 1 అంటే ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్. ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్. ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా ఏర్పాటు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల నిర్మాణం మరియు సరిహద్దుల్లో లేదా పేర్ల మార్పు. ఆర్టికల్ 3 అనేది కొత్త రాష్ట్రాల నిర్మాణం మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు. ఆర్టికల్ 4 ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 సవరణలకు అనుబంధ చట్టాలు. ఆర్టికల్ 2 ఆర్టికల్ 3కి ఆర్టికల్ 4 అనేది అనుబంధ సవరణ చట్టాలు. ఆర్టికల్ 1 ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్. ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా ఏర్పాటు. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల నిర్మాణం మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పులు. ఆర్టికల్ 4 ఆర్టికల్ 2, 3 సవరణలకు అనుబంధ చట్టాలు. నెక్స్ట్ పౌరసత్వం. ఈ ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆర్టికల్ 5 రాజ్యాంగ ప్రారంభంలో పౌరసత్వం. రాజ్యాంగ ప్రారంభంలో పౌరసత్వం. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 7 పాకిస్తాన్కు వలస వెళ్ళిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 7 పాకిస్తాన్కు వలస వెళ్ళిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 8 భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వం. భారతదేశం వెలుపల నివసిస్తున్న అంటే బయట, భారతదేశం బయట ఎవరైతే నివసిస్తున్నారో వారి యొక్క సంతతి అంటే వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యక్తుల పౌరసత్వం. ఆర్టికల్ 9 విదేశీ దేశం యొక్క పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా పొందడం ద్వారా పౌరసత్వాన్ని కోల్పోవటం. ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే వేరే దేశం ఏదైతే ఉందో ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని మనం స్వచ్ఛందంగా పొందితే మన దేశం యొక్క పౌరసత్వాన్ని మనం కోల్పోతాం. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. మన దేశంలో ఏక పౌరసత్వమే. ఉంటే మన దేశంలో ఉండాలి, లేదంటే వేరే దేశం. కొన్ని దేశాల్లో ఆ దేశం ఈ దేశం రెండు ఉంటాయి, బట్ మన దేశం మాత్రం ఓన్లీ ఏక పౌరసత్వమే. ఆర్టికల్ 10 పౌరసత్వ హక్కుల కొనసాగింపు. ఆర్టికల్ 10 పౌరసత్వ హక్కుల కొనసాగింపు. ఆర్టికల్ 11 పార్లమెంటు చట్టం ద్వారా పౌరసత్వ హక్కులను నియంత్రించటం. పార్లమెంటు చట్టం ద్వారా పౌరసత్వ హక్కులను నియంత్రించటం. పౌరసత్వానికి సంబంధించిన ఏ సవరణ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అంత పార్లమెంట్ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 12 నుంచి 20 వరకు కొన్ని ప్రాథమిక హక్కులు చూద్దాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 12 రాష్ట్రం అనే పదానికి నిర్వచనం అంటే రాజ్యం. రాజ్యం అనే పదానికి నిర్వచనం ఆర్టికల్ 12. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన లేదా భంగం కలిగించే చట్టాలు చెల్లవు. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన లేదా భంగం కలిగించే చట్టాలు చెల్లవు అని ఆర్టికల్ 13 చెప్తుంది. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టాల ద్వారా సమాన రక్షణ. చట్టాల ద్వారా సమాన రక్షణ. ఆర్టికల్ 14 చెప్తుంది చట్టం ముందు అందరూ సమానులే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ అని ఆర్టికల్ 14 చెప్తుంది. ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్ష చూపకపోవటం. ఆర్టికల్ 15 ప్రకారం మతం పరంగా, జాతి పరంగా, కులం పరంగా, లింగం పరంగా లేదా పుట్టిన ప్రదేశం పరంగా అయినా కూడా వివక్ష అనేది చూపకూడదు. కానీ ఇంకా చూపిస్తూనే ఉన్నాం. వెరీ బ్యాడ్. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు.
ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిర్మూలన, అస్పృశ్యత నిషేధం. ఆర్టికల్ 18 బిరుదులు రద్దు చేయటం. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర్యం. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ మరియు ఇతర ప్రాథమిక స్వేచ్ఛల రక్షణ. ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ మరియు ఇతర ప్రాథమిక స్వేచ్ఛల రక్షణ. ఆర్టికల్ 20 నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడిన వ్యక్తులకు శిక్షల విషయంలో రక్షణ. నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడిన వ్యక్తులకు శిక్షల విషయంలో రక్షణ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా 1 నుంచి 20 వరకు ఆర్టికల్స్ మనం తెలుసుకున్నాం. మిగిలినవి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకేమన్నా విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలనిపిస్తే దయచేసి తెలపండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ and thanks to all.